మరి బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి నవీన్ గారు వచ్చారు. మొక్కల గురించి ఆయన యొక్క ఆత్మ సందేశం మళ్ళీ మనం తీసుకుందాం గట్టిగా క్లాప్స్తో. మరి ఎన్నో స్కూళ్ళు కాలేజీలు చక్కగా అందరికీ మొక్కలు గ్రామాల్లో కూడా పంచుతూ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి అందరికీ అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే ప్రకృతిలో ఒక భాగమైన మన మొక్కల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలి, ఆచరించాలి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన అందరి గురువు జగద్గురు పితామహ పత్రిజీ గారికి, అలాగే మహావతార్ బాబాజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఫ్రెండ్స్, నేను ఈ ధ్యాన మార్గానికి 2013లో రావటం జరిగింది. ఫ్రెండ్స్, 2013 అంటే నేను ఈ ధ్యానానికి వచ్చిండేది అనారోగ్య కారణాలతో రావటం జరిగింది. తర్వాత నేను ఈ మొక్కల కార్యక్రమాన్ని లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మనం వాతావరణాన్ని ఇవి చూస్తున్నాం, ఎలాగుంది ఏంటి అంటే మనకి ఎండాకాలం ఎంత విపరీతంగా ఎండలు ఉంటున్నాయి, అలాగే వర్షాకాలం కూడా మనకు చాలా వరకు ఎండలు ఉండటం, చలి అన్నది చాలా వరకు తగ్గిపోవటం, ఇంకా బయటకు వెళ్తే పొల్యూషను ఇది ఎంత విపరీతంగా ఉంది అన్న దానిపైన చూసుకున్న తర్వాత నేను ఏదైనా మనం ఈ కార్యక్రమంలో అంటే ప్లాంటేషన్ కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా పొల్యూషన్ అన్నది చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మనకు ఒక అనారోగ్యం వచ్చింది అంటే అది మనం వాడే అంటే ఈ ప్లాస్టిక్ గురించి, లేకపోతే ఈ చెట్లు లేకపోవడం గురించి, ఈ వాతావరణ కలుషితం గురించి, దీనిలతోనే ఈ అనారోగ్యం అన్నది రావడం జరుగుతుంది. నేను రీసెంట్గా ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది వేరే వాళ్ళు కూడా పేషెంట్లు అందరూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళేసి చెప్తే అందరికీ తెలుసు. అక్కడ వాళ్ళు వేరే అతను చెప్తున్నాడు, ఎందుకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఈ క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళు చెప్తున్నారు, అంటే మనం వాడే ప్రతి వస్తువు ప్లాస్టిక్తోనే ముడిపడి ఉంది. మనం తాగే నీళ్లు ప్లాస్టిక్తో, బాటిల్స్ కానీ ప్లాస్టిక్ పైపుల్లో నుంచి రావడం కానీ, అవి నిల్వ చేసుకునేటి ఇంట్లో ఈ టిన్నులు ప్రతిదీ ప్లాస్టిక్తోనే తయారవుతుంది. అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏసీలు ఉంటే, ఇంట్లో ఉంటే ఏసీలు, బయటికి వెళ్తే కన్నా మామూలుగా ఈ పొల్యూషన్తోనే సరిపోతుంది. కనీసం అంటే మన పెద్దవాళ్ళు ఇండ్లల్లో ఉంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటి, వేప, మర్రి ఇట్లాంటి వృక్షాలు ఉండేటి. వాళ్ళు అందుకనే 100 సంవత్సరాలు ఉన్నా కూడా ఆనందంగా జీవించగలిగేవాళ్ళు. మనం ఇప్పుడు బయటికి వెళ్తే పొల్యూషన్తోనే ఉంటుంది. ఉన్న చెట్లన్నింటినీ విపరీతంగా కొట్టేసుకోవడం జరుగుతుంది. అంటే అది మన అవసరాలకనేసో, లేకపోతే మనం ఇంకా ఎదుగుతున్నాము అన్న ఉద్దేశంతో, అంటే రోడ్లు ఇంకా వెడల్పు కావాలి, ఇంకా మనకి ఇప్పుడు 50 కిలోమీటర్ల స్పీడ్తో పోయే వెహికల్స్ కాదు, 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల స్పీడ్తో పోయే వెహికల్స్ కావాలి అన్న ఉద్దేశంతో, ఇంకా మనం ఎదగాలి అంటే వేరే దేశాలతో పోటీ పడేసి వాళ్ళకంటే ముందుండాలి అన్న ఉద్దేశంతోనో ఏదైనా కారణం కానీ విపరీతంగా మనం చెట్లను అనేటివి కొట్టేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం లేకపోయినా కూడా చెట్లు జీవించగలుగుతాయి. కానీ చెట్లు లేకుండా, చెట్లు నుంచి వచ్చే ఆక్సిజన్ అన్నది లేకుండా మనం ఒక్క 2 నిమిషాలు కూడా జీవించలేం. ఫ్రెండ్స్, మనం ధ్యానం చేయాలన్నా కూడా మనకు శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. ఆ శ్వాస ఉండాలి అంటే మనకు చెట్లు ఉండాలి. ఆ చెట్లే లేకపోతే మనం శ్వాసను గమనించలేము, శ్వాస మీద ధ్యాస పెట్టలేము, అసలు మనం జీవించే ఉండలేం. ఫ్రెండ్స్, కానీ మనం ఏమనుకుంటుంటామంటే మనం ఉంటేనే చెట్లు ఉంటాయి, లేకపోతే మనం లేకపోతే చెట్లు ఉండవు అనే ఉద్దేశంతో మనం ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా మనం ఉన్నా లేకపోయినా, అంటే మనం లేని కాలాల్లో కూడా చెట్లు అన్నవి ఆనందంగా ఉంటున్నాయి. ఫ్రెండ్స్, వాటిని మనం వీలైనంత వరకు సంరక్షించడానికి చూద్దాం. అంటే ముందు మనం ఉన్న చెట్లను సంరక్షించుకుంటూ కొత్త వాటిని నాటాలి. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ మనకు ఢిల్లీలో కొన్ని ప్రదేశాల్లో ఆక్సిజన్ బార్ ఓపెన్ చేయడం అన్నది జరిగింది. ఎందుకంటే ఈ పొల్యూషన్ నుంచి బయటకు రావాలంటే మనం చాలామంది ఏసీ ఉంటే సరిపోతుంది కదా అనేసి అనుకుంటాం. ఏసీ ఉంటే మన గది మాత్రమే చల్లగా ఉంటుంది. ఆ ఏసీ ఉండటం వల్ల మనకేదో ఆరోగ్యంగా చల్లగా ఉంటుంది అనుకుంటాం, కానీ దానివల్ల అనారోగ్యాలు ఎక్కువ వస్తుంటాయి. ఫ్రెండ్స్, అదే మన ఇంటి దగ్గర ఒక చెట్టు అన్నది ఉందనుకోండి, ఆ చెట్టు ద్వారా మనకి ఎండాకాలంలో తెలుస్తుంటుంది. ఎండాకాలంలో బయటకు వెళ్తే ఎక్కడన్నా ఒక చెట్టు ఉంటుందా, ఎక్కడన్నా మన బండి పెట్టుకోవడానికి కానీ మనం నిలబడడానికన్నా ఒక చెట్టు కనపడిస్తే బాగుంటుంది, దాని కింద ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది అనేసి అనుకుంటాం. అది మనం ఎవరో నాటితే ఆ చెట్టు కింద మనం ఉండాలి అనుకోకుండా మనమే ఆ చెట్టును నాటితే అది మన ఇంటితో పాటు మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే అది ఒక మహావృక్షమై అందరికీ కూడా, అంటే ఈ నేచర్తో పాటు మన భావితరాలకు, మన పెద్దవాళ్ళు ఎప్పుడో నాటిన
చెట్ల వల్ల మనం ఈరోజు ఇంకా అద్భుతంగా ఉండగలుగుతున్నాము, ఆనందంగా ఆ గాలి పీల్చుకోగలుగుతున్నాం. ఇదే విధంగా మన పిల్లలు, మన భావితరాలు కూడా ఆనందంగా జీవించాలి అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా ఈ చెట్లు నాటాలి ఫ్రెండ్స్. ఉన్న చెట్లను సంరక్షించుకుంటూ కొత్త వాటిని నాటాలి. ఇప్పుడు వందల ఎకరాల్లో రోజుకు కొన్ని వేల హెక్టార్ల చెట్లను, అంటే ఉన్న భూమిలో ఉండే చెట్లను కొట్టేయడం అనేది మనకి దీనివల్ల మనకు అంటే పొల్యూషన్ కానీ ఇవి పెరక్క ఏమవుతాయి, ఉన్న చెట్లన్నింటినీ కొట్టేసుకుంటే మనకు నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదు. మనము ఎందుకు ఇప్పుడు చిన్న పిల్లల నుంచి హాస్పిటల్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటే మనకు సరైన ఆక్సిజన్ అందక ఫ్రెండ్స్. దీనికి అంటే ఎవరో చేస్తారు, వాళ్ళు చేస్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాము ఇట్లనేసి ఇంకొకటి ఆలోచన చేయకుండా మనము ఈ ప్రకృతికి మనము ఇప్పుడు ధ్యానం చెప్తున్నాము, అన్ని చోట్లకి వెళ్ళేసి శాకాహారం గురించి చెప్తున్నాం. ఇప్పుడు అంటే ఊరు ఊరు కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మనం ఈ మొక్కల గురించి కూడా ఖచ్చితంగా ఒక 2 నిమిషాలన్నా ప్రతి చోట కూడా మాట్లాడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు దాంట్లో దీన్ని ఒక మొక్కల పెంపకాన్ని లేకపోతే చెట్లను సంరక్షించడాన్ని ఒక భాగస్వామ్యంగా చేస్తే అద్భుతంగా మనం అంటే పత్రికారు మనకు 18 ఆదర్శ సూత్రాల్లోనే చెప్పడం జరిగింది. ట్రెక్కింగులు చేయటము, ప్రకృతిలో ధ్యానము అనేది. మనం ప్రకృతిలో ధ్యానం చేయాలన్నా ట్రెక్కింగులు చేయాలన్నా మనకు కొండలు, చెట్లు ఇవి ఉంటేనే మనం చేయగలుగుతాం ఫ్రెండ్స్. వాటిని సంరక్షించుకునే బాధ్యత పూర్తిగా మనమే తీసుకోవాలి. మనం అన్ని ప్లేసులకు వెళ్తున్నాం, అన్ని ప్రదేశాలకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇక్కడ మాస్టర్స్గానే ఉన్నారు. ఆ మాస్టర్స్ వాళ్ళ ధ్యానం గురించి ఇంకా వాళ్ళ అనుభవాల గురించి ఎంతసేపు చెప్పినా కనీసం చివరిలో ఒక 5 నిమిషాలన్నా ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఈ పర్యావరణ పరిరక్షణ గురించి కూడా మాట్లాడాలి అనేసి వాళ్ళు కూడా అందరికీ తెలియచేయాలనేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఏదైతే వెజిటేరియన్ కోసం అనేసి మనం శాకాహార ర్యాలీలు కానీ ఇంకోటి చేస్తున్నామో, ఏదైతే మనము అంటే దానిలో ప్రాణం ఉంది, ఒక జీవిని చంపితే అది పాపము, ఆ జీవిలో ప్రాణం ఉంది అనే ఉద్దేశంతోనే మనం ఆ కార్యక్రమాన్ని అంటే ఈ ర్యాలీ చేయడం కానీ ఇంకోటి కానీ చేస్తున్నాం. అదేవిధంగా మనం ఒక యోగాత్మకత బుక్ చదివితే ఆ బుక్లోనే ఉంది ఫ్రెండ్స్. ఆ బుక్లో సైంటిఫిక్గా యోగానంద పరమహంస గారికి జగదీష్ చంద్రబోస్ గారు సైంటిఫిక్గా రుజువు చేస్తారు. అంటే మొక్కకు కూడా ప్రాణం ఉంది. అది మనము ఒక ప్రేమతత్వంతో వెళ్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది, అదే దాన్ని కొట్టేయడానికి వెళ్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మనకు దాంట్లోనే తెలియజేయడం జరిగింది. అలాగే మన రీసెంట్గా డాక్టర్ న్యూటన్ గారిని కలిస్తే ఆయన చెప్తున్నారు, మనకు ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక వారం 10 రోజులు కన్నా మీరు ధ్యాన సాధన చేస్తే మీలో తెలియని అనారోగ్యాలకు కూడా ఆ చెట్టు ద్వారా వచ్చే ఆక్సిజన్ కానీ దాని ద్వారా వచ్చే మూలికలు అంటే బెరడు ఇవి ఉంటాయి కదా, వాటి వల్ల మీలో ఉండే అనారోగ్యం క్లియర్ చేస్తుంది అనే ఉద్దేశం ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం చూడండి ఏ ఋషి కానీ అంటే ఇప్పుడు బుద్ధుడు కానీ లేకపోతే ఇంకొకరు కానీ సాధన చేసేవాళ్ళు ఎవ్వరు కూడా, రమణ మహర్షి కూడా ఈవెన్ ఆయన కూడా కొండల్లోకి వెళ్ళేసి గుట్టల్లోకి వెళ్ళేసి నేచర్లోనే సాధన చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు పత్రికారు మన ఇంట్లోనే కూర్చొని సాధన చేయడం అంటే అందరూ ధ్యానంలోకి రావాలి, అందరూ శాకాహారులుగా కావాలి. ఇప్పుడు మనకు చెట్లు కొండలు అంటే ఎక్కడ కనిపించట్లేదు. అక్కడికి వెళ్ళి చేయాలంటే హిమాలయాలకు ఇంకో చోటుకి వెళ్ళాలంటే సంసారంలోనే నిర్వాణం అనేది చెప్పడం జరిగింది. మనం ఇక్కడే ఉంటూ మన ఇంట్లోనే మనం ధ్యానం చేసుకుంటూ అలాగే ఖచ్చితంగా మనం ఈ ప్రకృతికి కూడా మనం చేయగలిగిన సహాయం చేయాలి. వాటిని ఉన్న చెట్లను సంరక్షించుకుంటూ కొత్త వాటిని మనం నాటాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన పిల్లలు ఆనందంగా ఉండాలంటే మనకు వాళ్ళకు 1 కోటి రూపాయలు లేకపోతే 10 కోట్లు ఇస్తే ఆనందంగా ఉంటారు అన్నది కాదు. వాళ్లకు పీల్చుకోవడానికి సరైన గాలే లేకపోతే వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా ఏం చేసుకుంటారు? వాళ్ళు జీవించాలి అంటే ముందు వాళ్ళకు గాలి ఆక్సిజన్ అవసరం. ఆ ఆక్సిజన్ లేకుండా వాళ్ళకు ఏమిచ్చినా కూడా ఎంత ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు. దాంట్లో మనం కొంత సమయాన్ని కానీ కొంత ధనాన్ని కానీ ఏదైనా సరే కేటాయించి మనకు ఉన్న ప్లేసులో కనీసం ఒక చెట్టునన్నా మన పిల్లలకు, ఒకవేళ మనం అపార్ట్మెంట్లో ఉన్నాము మనకు ఆ చెట్టు వేసుకునే అవకాశం లేదు అనుకుంటే కనీసం ఒక 10 కుండీలన్నా పెట్టుకునేసి మన ఇంటికి సరిపోయే గాలినన్నా మనం ఆ కుండీల ద్వారా చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ చెట్టు లేకుండా ఉంటే ఆమ్లపు చెట్టే మహావృక్షం అన్నారు. అట్లా మనకు ప్లేస్ లేదు లేకపోతే దాన్ని చూసుకోవడం ఇబ్బంది అనుకోకుండా మన ఇంట్లో కనీసం ఒక 10 కుండీలు ఏవోటి మనకు నచ్చిన మొక్కలు, ఒక 2-3 తులసి మొక్కలు పెట్టుకున్నా కూడా ఎంతో అద్భుతమైన ఆక్సిజన్ ఇస్తుంటాయి. ఆ తులసి మొక్కలు మీకు నచ్చిన కూరగాయలు లేకపోతే పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఏవో ఒకటి ప్లేసు లేని వాళ్ళు అలా వేసుకోండి. ప్లేస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా
పెద్ద పెద్ద చెట్లను వేయండి. అలాగే మెయిన్ ప్లేస్ ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా సరే మన ఇంటి దగ్గర ఒక కరెంటు అంటే ఆ వైర్లకు అడ్డం అనేసి, ఇంకో దానికనేసి వాళ్ళొచ్చేసి ఒక కొమ్మ అడ్డం ఉంటే చెట్టునంతా కొట్టేస్తుంటారు. ఆ కొమ్మ కొట్టేస్తే సరిపోతుంది. అది మనకు కన్నా దీనిపైన ఒక అవగాహన ఉంటే మనం చెప్పొచ్చు. ఈ చెట్టంతా కొట్టేస్తే వాళ్ళు కొట్టేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం వచ్చినా, లేకపోతే ఏం అవసరం వచ్చినా ఆ చెట్టు అన్నది మీకే లేకుండా పోతుంది. అందుకు మనకు అవగాహనతో ఈ కొమ్మ కొట్టేయండి చాలు, చెట్టు అంతా ఎందుకు కొట్టేయడం, మళ్ళీ ఆ చెట్టు రావాలంటే ఎంతో టైం పడుతుంది. ఇంకా కొంచెం చోట్లయితే చెట్లే లేకుండా పూర్తిగా కొట్టేస్తున్నారు. ఎవరైనా సరే దీనికి మనం చేయగలిగింది మనం చేద్దాం ఫ్రెండ్స్. అందరము కలిసేసి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం మరి చెట్ల పట్ల కూడా మనం చక్కగా ర్యాలీల పూర్వకంగా వెళ్ళి మనం అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇంత విస్తృతంగా వెన్నుండి నడిపించిన నవీన్ సార్కి గట్టిగా